హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగశ్రీ కిచెన్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి పర్ఫెక్ట్గా కోల్డ్ కాఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మిక్సీ జార్ ఉంటే చాలండి, బీటర్తో కూడా పని లేదు. సో మరి ఇంకా లేట్ చేయకుండా ఈ కోల్డ్ కాఫీని క్రీమీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కాఫీ కోసం పాలని ఒక బౌల్లో వేసి కాగబెట్టుకోవాలి. మీకు కాఫీ ఎన్ని కప్స్ కావాలో అంత క్వాంటిటీలో పాలను వేసి కాగబెట్టుకోండి. ఇలా 2-3 పొంగులు వస్తే సరిపోతుంది. ఇక్కడ పాలల్లో వాటర్ ఏమీ వేయలేదండి, ఇలాగే చిక్కగా కాగబెట్టుకోండి. ఇలా కాగిన పాలని మనం కాఫీ మిక్స్ ప్రిపేర్ చేసుకునే వరకు ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. మీకు కాఫీ వేడిగా ఉండాలి అనుకుంటే పాలని ఇప్పుడే కాగబెట్టకుండా కాఫీ మిక్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత కాగబెట్టుకోండి, సరిపోతుంది. ఇక్కడ నేను కోల్డ్ కాఫీ ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి పాలు కొంచెం చల్లగా ఉండాలి, అందుకోసం నేను ఫ్రిడ్జ్ లో పెడుతున్నాను. ఇలా పాలని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కాఫీ మిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇలా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి, అందులోకి కాఫీ పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ నేను సన్ రైజ్ కాఫీ పౌడర్ వేస్తున్నాను. ఇలా మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు, బ్రూ అయినా తీసుకోవచ్చు అండి. ఇలా కాఫీ పౌడర్ని నేను 3 టేబుల్ స్పూన్ల దాకా వేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్లకి డబుల్ క్వాంటిటీలో 6 టేబుల్ స్పూన్ల దాకా పంచదార వేసుకోవాలి. ఇలా వేసుకుంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. ఎక్స్ట్రా మనం షుగర్ వేయాల్సిన అవసరం ఉండదు. ఇలా వేసుకొని మూత పెట్టేసి పౌడర్లా ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ వీడియో ఆన్లో ఉందని ఐస్ క్యూబ్స్ వేసానండి, కానీ ఆ బిట్ కొంచెం మిస్ అయింది. ఇలా పౌడర్ అయిపోయిన తర్వాత ఒక 2 ఐస్ క్యూబ్స్ వేసుకొని మూత పెట్టి ఒక 2-3 పల్సులు ఇస్తూ వదిలేస్తూ 1 నిమిషం పాటు మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఒక 2 ఐస్ క్యూబ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇలా వేసుకొని మొత్తం కూడా బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి 1 నిమిషం పాటు ఆపుతూ మిక్సీ పట్టుకోండి. మనకి హోటల్ స్టైల్లో కాఫీ, కోల్డ్ కాఫీ కావాలి అంటే తప్పకుండా ఓపికతో మిక్సీ పట్టుకోవాలి. అలా ఉంటేనే మనకి క్రీమీ టెక్చర్ వచ్చి ఆ కోల్డ్ కాఫీ రెడీ అయిపోతుంది. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడైనా ఇలా కాఫీ పెట్టిస్తే చాలా ఇష్టంగా తాగుతారు. అలాగే ఎండలో తిరిగి ఇంటికి వచ్చిన వారికి వేడిగా కాఫీలు, టీలు ఇవ్వాలి అంటే ఇంకా వేడి చేస్తుంది. ఇలా కోల్డ్ కాఫీ ట్రై చేసి ఇవ్వండి, చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ కాఫీ మిక్స్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను ఇది మొత్తం ప్రిపేర్ చేయడానికి ఒక 10 నిమిషాల దాకా టైం పట్టిందండి. అక్కడక్కడ ఆపుతూ మళ్ళీ మూత తీసి కలుపుకుంటూ మళ్ళీ ఒక్కొక్క పల్సిస్తూ వదిలేస్తూ అలా చాలాసేపు టైం పట్టింది. ఓపిక్గా చేసుకోండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు కాఫీ కలుపుకొని తాగేసేయచ్చు. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడైనా వెంటనే కలిపి ఇవ్వచ్చు. చూడండి, ఇక్కడ మనకి కాఫీ మిక్స్ కలర్ కూడా కొంచెం లైట్గా చేంజ్ అయిపోయింది. అలాగే క్రీమీ టెక్చర్ కూడా వచ్చింది. మళ్ళీ ఒక 2 మినిట్స్ పాటు ఒక్కో పల్సిస్తూ వదిలేస్తూ మిక్సీ పట్టండి. ఇలా లైట్గా ఎల్లో షేడ్ వచ్చి ఇలా క్రీమీగా తయారవుతుంది. ఇలా మనకి కాఫీ మిక్స్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ మనకి కాఫీ మిక్స్ అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది. తీసి సర్వ్ చేసుకోవడమే. ఇలా 1 కప్ తీసుకొని 1 స్పూన్ దాకా కాఫీ మిక్స్ వేసుకొని ఇందులో మనం కాగబెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న కూలింగ్ మిల్క్ ని పోసుకోండి. ఇక్కడ నేను 1 కప్పు కాఫీ మాత్రమే ప్రిపేర్ చేసుకున్నా కాబట్టి కొన్ని పాలను మాత్రమే పోసుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటే పాలు కొంచెం ఎక్కువగా కాగపెట్టుకోండి. ఇలా పాలు పోసుకొని పైన కూడా 1 స్పూన్ దాకా కాఫీ మిక్స్ వేసుకోండి. ఇలా వేసుకొని దీనిపైన కొంచెం చాక్లెట్ సిరప్ని వేసుకొని మీకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా హోటల్ స్టైల్ కోల్డ్ కాఫీ రెడీ అయిపోయింది. కాఫీని ఇష్టపడే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఒకసారైనా ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడు ఇలాగే చేసుకొని తాగేస్తారు. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరెన్నో టేస్టీ వెరైటీ సింపుల్ రెసిపీస్ కోసం మన నాగశ్రీ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. డైలీ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.